గైస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? CMOS లో ఇన్పుట్ 0లో ఉన్నప్పుడు మాత్రమే PMOS ఎందుకు ఆన్ అవ్వాలి, ఇన్పుట్ 1 లో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు NMOS ఆన్ అవ్వాలి అని ఈ రీల్ లో తెలుసుకుందాం. రీల్ ని సేవ్ చేసుకొని ఎండ్ వరకు చూడండి. జనరల్ గా CMOS లో PMOS, NMOS రెండు ఆపోజిట్ గా బిహేవ్ చేస్తాయి. ఫస్ట్ NMOS ట్రాన్సిస్టర్ లెవెల్లో గేట్ వోల్టేజ్ హై ఉంటే NMOS ఆన్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ గేట్ వోల్టేజ్ ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి. ఈ ఎలక్ట్రాన్స్ డ్రైన్ కి సోర్స్ కి మధ్యలో ఛానల్ ని ఫామ్ చేస్తాయి. అందుకనే ఇన్పుట్ 1 ఉన్నప్పుడు NMOS కండక్ట్ అవుతుంది. అలాగే PMOS గేట్ వోల్టేజ్ లో ఉన్నప్పుడు PMOS ఆన్ అవుతుంది. ఎందుకంటే లో గేట్ వోల్టేజ్ హోల్స్ ని అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి. ఈ హోల్స్ డ్రైన్ కి సోర్స్ కి మధ్యలో ఛానల్ ని ఫామ్ చేస్తాయి. అందుకనే ఇన్పుట్ 0లో ఉన్నప్పుడు PMOS కండక్ట్ అవుతుంది. దీనివల్ల ఇన్పుట్ 1 ఉన్నప్పుడు NMOS ఆన్ అవుతుంది, ఇన్పుట్ 0లో ఉన్నప్పుడు PMOS ఆన్ అవుతుంది. ఇప్పుడు నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. PMOS VDD యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది పుల్ అప్ నెట్వర్క్ అంటాం. అది అవుట్పుట్ ని లాజిక్ 1 కి పుల్ అప్ చేస్తుంది. అదే విధంగా NMOS గ్రౌండ్ యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం పుల్ డౌన్ నెట్వర్క్ అంటాం. అది అవుట్పుట్ ని లాజిక్ 0 కి పుల్ డౌన్ చేస్తుంది. ఈ రెండు నెట్వర్క్స్ ఎప్పటికీ ఒకేసారి ఆన్ అవ్వవు. ఒకవేళ ఆన్ అయితే అది ఎందువల్ల ఆన్ అవుతుంది, ఆన్ అయితే ఎలాంటి కరెంటు VDD నుంచి గ్రౌండ్ కి పాస్ అవుతుందో కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ దాకా చూస్తుంటే రీల్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటివి 2 మార్క్స్ కడతారు. అందుకని సేవ్ చేసుకొని మన పేజ్ ఓపెన్ చేసి 3 to 4 రీల్స్ చూడండి. నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.